ఐవీఎఫ్లో ఇచ్చే డ్రగ్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐవీఎఫ్లో మనము రెండుగా డివైడ్ చేయొచ్చు, స్టిమ్యులేషన్ అండ్ ఎగ్ పికప్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనం స్టిమ్యులేషన్లో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, పీసీఓఎస్ ఉంటే పీసీఓఎస్ రిలేటెడ్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిహెచ్ఈఎస్ సప్లిమెంట్స్ ఇస్తుంటాం. సో ఇవన్నీ సప్లిమెంట్స్. సో వీటి వల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే కోక్యూ సప్లిమెంట్స్, మెలటోనిన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో ఇవన్నీ సప్లిమెంట్సే. సో ఫుడ్లో ఉండేటివే కాబట్టి మనం ఎక్స్ట్రా డోస్లో సప్లిమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి కాకుండా ఎగ్ గ్రోత్కి మనము హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్, హెచ్ఎంజీ ఇంజెక్షన్స్, ట్రిగ్గర్ ఇంజెక్షన్స్, హెచ్సిజీ ఇంజెక్షన్స్ అలాంటివి ఇస్తూ ఉంటాం. సో ఏదైనా ఇంజెక్షన్ పనిచేయాలి అంటే దానికి ఎక్కడైతే రెసెప్టార్ ఉందో, ఎక్కడైతే పని చేయగలుగుతుందో అక్కడే ఇంజెక్షన్ పనిచేస్తుంది అనమాట. సో మనం ఇచ్చే హార్మోన్స్ అన్నీ ఓవరీలో యాక్ట్ చేస్తాయి, ఎగ్ గ్రోత్ కాజ్ చేస్తాయి. సో అవి ఇంకెక్కడ పనిచేయవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమీ ఉండవు, మినిమల్ అనే చెప్పాలి, సేఫ్ డ్రగ్స్ అనే చెప్పాలి. జస్ట్ అవి ఎగ్ గ్రోతే కాజ్ చేస్తాయి అన్నమాట. సో ఎగ్ గ్రోత్ అయిన తర్వాత ఎగ్ పికప్ చేస్తాం. సో తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దీంట్లో మనము ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇవి లేకపోతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేయలేం. సో ఇవి మ్యాండేటరీ అనమాట. ఇవి హార్మోన్స్ కాబట్టి ఒక్కొక్కసారి బ్లడ్ థిక్ అవ్వడము, బ్లడ్ క్లాట్స్, వీన్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవాయిడ్ చేయమంటాము. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అస్సలు అడ్వైస్ చేయమన్నమాట. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్, బ్లడ్ థిన్నర్స్, ఎకోస్పిన్ లాంటివి ఇస్తుంటాం. ఇమ్యునో మాడ్యులేటర్స్ అంటాం, డైడ్రోజెస్టోన్ అంటాం. సో అలాంటి ట్యాబ్లెట్స్, అవసరమైతే వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం. సో ఎందుకు ఇన్ని ట్యాబ్లెట్స్ ఇస్తామంటే ఒకవేళ మనము ఎంబ్రియో పెట్టిన తర్వాత ఎంబ్రియో ఎప్పుడైనా రిజెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా పేషెంట్ కన్సీవ్ అవ్వకపోవచ్చు. సో మనం అన్ని యాంగిల్స్లోన బ్లడ్ సప్లై పెరగడానికి, ఇమ్యునో మాడ్యులేషన్కి, లేయర్ థిక్నింగ్కి, సో ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్స్ అనేది అరౌండ్ 14 days కంటిన్యూ చేస్తాం. 10 to 14 days కంటిన్యూ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే కొన్ని ట్యాబ్లెట్స్ టిల్ 12 weeks ఈస్ట్రోజన్ మనం తగ్గిస్తూ ఉంటాం డోసు. ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేది 12 to 14 weeks వరకు కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఈ హార్మోన్స్ వల్ల ఇండైజెషను, బ్లోటింగు, కొంచెం వామిటింగ్ సెన్సేషను అలాంటివి రావడం సహజం. సో వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి మనము యాంటాసిడ్స్, యాంటీ ఎమిటిక్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అంతేగాని మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ సేఫ్ అనే చెప్పచ్చు. సో పేషెంట్స్ ధైర్యంగా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.